లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఖర్గే. 5 న్యాయ పథకాలు 25 హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. 5,000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్ ఇస్తామన్నారు. విద్యార్థులకు ₹1,00,000, పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పారు. కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని చెప్పారు ఖర్గే. ధ్వంసం చేసే వారికి కాపాడే వారికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ చేతిలో సిబిఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని విమర్శించారు. దేశం ఏం కోరుకుంటుందో మా మేనిఫెస్టోలో ఉందన్నారు రాహుల్ గాంధీ. ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారన్నారు. భారత్ లో నిరుద్యోగంపై ఐఎల్ఓ ఏం చెప్పిందో చదవాలన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం. భారత్ లో నిరుద్యోగం తీవ్రంగా ఉందని, 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదని మండిపడ్డారు చిదంబరం. సంపద సృష్టించాలంటే వృద్ధి రేటు పెరగాలి, కానీ అది జరగడం లేదన్నారు. 10 ఏళ్లలో జీడీపీ వృద్ధి రేటు 5.8%గానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు చిదంబరం. కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీశైలంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కూన శ్రీశైలం గౌడ్. కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది పటాన్చెరు పంచాయతీ. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు సహకరించేది లేదంటోంది కాటా శ్రీనివాస్ వర్గం. నిన్న కొండా సురేఖ నీలం మధుపై కాటా శ్రీనివాస్ భార్య సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ పార్టీకి నష్టమనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. కాటా శ్రీనివాస్ వర్గాన్ని బుజ్జగించే పనిలో పడ్డారు హస్తం పార్టీ పెద్దలు. ఇవాళ టీడీపీలో చేరనున్నారు రఘురామకృష్ణరాజు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు రఘురామ. టీడీపీలో చేరిక తర్వాత పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నరసాపురం ఎంపీ టికెట్ కోసమే పట్టుబడుతున్నారు రఘురామ. నరసాపురం స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు మరోవైపు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్. బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సుభాష్పల్లిలో మిడ్ మానేర్ను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లకు వచ్చే కేసీఆర్ తాను పరిశీలించిన అంశాలను మీడియా ముందు ప్రస్తావించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీపీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి. 41 మందిని నిందితులుగా పేర్కొంది. 371 కోట్లను సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలకు మళ్లించారని అభియోగం మోపింది. ఇదే కేసులో A37 గా ఉన్నారు చంద్రబాబు. ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటున్నారు చంద్రబాబు. కీలక నిందితులుగా చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ, సిమెన్స్, డిజైన్ టెక్, పీవీఎస్పీ కంపెనీలున్నాయి. ఇవాళ నెల్లూరులో ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఫోకస్ గానే ఈ రోజంతా సమీక్షలు జరుగుతున్నాయి. బస్సు యాత్రతో పాటు మేనిఫెస్టో పైన చర్చిస్తున్నారు జగన్. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఈసారి మళ్లీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై స్పందించారు ఎమ్మెల్యే రామరాజు. ఉండి టికెట్ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఆశించారు. అయినా అధిష్టానం మళ్లీ తనకే టికెట్ ఇచ్చిందన్నారు. ఎన్ని ప్రచారాలు వచ్చినా ఉండి నుంచి పోటీ చేసేది తానే అంటూ ధీమా వ్యక్తం చేశారు రామరాజు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మరోసారి మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకు చంద్రబాబే కారణమన్నారు విజయసాయిరెడ్డి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి టికెట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో బయలుదేరి వెళ్లారు నల్లమిల్లి. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించారు. దీంతో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో అనపర్తిలో పర్యటిస్తున్నారు టీడీపీ నేత. చంద్రబాబుతో భేటీ తర్వాత టికెట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. మే 13న జరిగే ఎన్నికల్లో మార్పు వస్తుందన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వినియోగించే వీలుందన్నారు. అదే జరిగితే భక్తులు ఇబ్బందులు పడతారన్నారు పురంధేశ్వరి. కూటమి నేతలను గెలిపించేలా పార్టీ క్యాడర్ పావులు కదపాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మికనూరు వచ్చినప్పుడు బీజేపీ, జనసేన పార్టీలకు పిలుపు లేదు. కానీ తాను పిలిచినట్లు టీడీపీ అభ్యర్థి జె నాగేశ్వరరెడ్డి మీడియా ముందు మాట్లాడడం దుమారం రేపుతోంది. కావాలని బీజేపీ, జనసేనను టీడీపీ అభ్యర్థి దూరం పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మికనూరు బీజేపీ కన్వీనర్ మురహరెడ్డి.
తాము లేకుండా ఎమ్మిగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానన్నారు ఆయన. మా పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తానన్నారు మురహరి రెడ్డి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి అంబటి రాంబాబు. అమరావతి బస్టాప్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. ఈ సందర్భంగా డప్పు కొట్టి కళాకారులను ఉత్తేజపరిచారు అంబటి. అనంతరం వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బతుకమ్మకుంట ధృవ హోటల్లో అంబర్పేట నియోజకవర్గం ఆర్య వైశ్య సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. డిక్లరేషన్లు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు కిషన్ రెడ్డి. కేటీఆర్ ట్వీట్ల జోరు కొనసాగుతోంది. సుభాష్ చంద్రబోస్ మా మొదటి ప్రధాని అని ఉత్తరాదికి చెందిన ఒక బీజేపీ అభ్యర్థి చెప్పారన్నారు. మహాత్మా గాంధీ మన ప్రధాని అని దక్షిణాదికి చెందిన మరో బీజేపీ నాయకుడు ప్రస్తావించారని గుర్తు చేశారు. అసలు వీళ్లంతా ఎక్కడ పట్టభద్రులయ్యారని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీలో కాంగ్రెస్ సిపిఐ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఏపీలో 8 స్థానాల్లో పోటీ చేయనుంది సిపిఐ. విజయవాడ వెస్ట్, విశాఖ వెస్ట్, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం నుండి పోటీ చేయనుంది సిపిఐ. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిందని సిపిఐ, కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల పోస్టర్ను విడుదల చేశారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. ఇచ్చిన హామీల మేరకు 30,000 ఉద్యోగాలు, ఫీజు రాయితీ, 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. రేపు తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు ఎన్ఎస్యుఐ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు, సినీ, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఇప్పటికే తేలిందన్నారు వెంకట్. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్, కేటీఆర్ వహించాలన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. వ్యవసాయంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనగాంలో దళిత సంఘాలు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించాయి. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వక్తలు జగ్జీవన్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పరామర్శించారు. జిల్లా జనరల్ ఆసుపత్రికి వెళ్లి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని కోరారు. దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మధ్య జరిగే మ్యాచ్ పై ఆర్టీసీ ఎండీ సజ్జన ట్వీట్ చేశారు. స్టేడియానికి వచ్చే అభిమానులు ట్రాఫిక్ సమస్యలు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ కోసం స్టేడియానికి నగర వ్యాప్తంగా 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. గోల్డ్ మ్యాన్ గా పేరుగాంచిన గడ్డిపాటి సాంబశివరావు తిరుమలలో సందడి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆయన శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఒంటిపై 3 కిలోల బంగారు నగలతో జిగేల్మంటున్న సాంబశివరావుతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై 55 ఏళ్ల నాటి బ్రిడ్జ్ పై 3 నెలల పాటు వాహన రాకపోకలను నిషేధించారు. కొత్త బ్రిడ్జ్ ని నిర్మించేందుకు పాత బ్రిడ్జ్ ని కూల్చివేస్తూ ఉండడంతో రాకపోకలపై నిషేధం విధించి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ అబిట్స్ లో ఓ కారులో తరలిస్తున్న 40 లక్షల నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు 2వ రోజు విచారిస్తున్నారు. ఇప్పటికే ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో మున్ముందు మరిన్ని అరెస్టులు ఖాయమని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లిలో లోన్ యాప్ వేధింపులకు శ్రీకాంత్ అనే యువకుడు బలయ్యాడు. 30,000 రుణానికి 80,000 చెల్లించినా ఇంకా బాకీ ఉన్నావంటూ యాప్ నిర్వాహకులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి జిల్లా మణుగూరులో వరుస చోరీలకు పాల్పడిన 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసున్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడిన నిందితుల నుంచి 25 తులాల బంగారాభరణాలు, 80 తులాల వెండి నగలు సీజ్ చేశారు. క్వాలిటీ కేర్ గ్రూప్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా డాక్టర్ హర్ప్రసాద్ ఎన్నికయ్యారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా వరుణ్ ఖన్నాను నియమించారు. వారికి సహోద్యోగులు అభినందనలు చెప్పారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకుంది. ట్రేడింగ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ ఇచ్చి భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించారు మోసగాళ్లు. 16 దఫాలుగా పెట్టుబడి పెట్టించి ఏకంగా 73 లక్షలు కాజేశారు. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది ఆర్బీఐ. రెపో రేట్ను 6.5% దగ్గర స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా 7వ సారి ఇలాంటి మార్పులు చేయలేదు. ఉదయపూర్లో భారతీయ ఆదివాసీ పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర భుజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఒంటిపై వచ్చి నామినేషన్ వేశారు. ఆయన ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. రామేశ్వరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు డీఎంకే నేతలు, కార్యకర్తలు. ఇండియా కూటమి అభ్యర్థి నవాజ్ ఘనీని గెలిపించాలని కోరారు. కూటమికే పట్టం కట్టాలని కోరుతున్నారు.